రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొత్తగా ఈగల్ స్క్వాడ్ చేరుతోంది. డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్స్ కు రెడీ అవుతోంది. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటెలిజెన్స్ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఉపద్రవాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ తో కలిసి మెరుగైన సేవలు అందించనుంది. వీఐపీ జోన్స్ లో డ్రోన్స్, బాంబులు, అనుమానిత స్థావరాలు, మావోయిస్టులపై గరుడ దళం నిఘా పెట్టనుంది. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా గరుడ దళాన్ని రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. డేగల నిఘా అద్భుతం, అపారం, సుదూరం కూడా. ఆకాశంలో నుంచి భూమిపై ఉన్న కోడి పిల్లలను సైతం పసిగట్టగలవు, ఎగిరేసుకు వెళ్లగలవు. అందుకే కళ్లను డేగ కళ్ళలా పోలుస్తారు. నిఘాలోనూ వాటిది ప్రత్యేక స్థానమే. అంతటి ప్రత్యేకతలు కలిగిన డేగల సేవలను డ్రోన్ల కట్టడికి వినియోగించుకోవాలని భావించింది తెలంగాణ పోలీస్ శాఖ. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో విధ్వంసాలు జరుగుతున్నాయి. సాంకేతిక డ్రోన్స్ తో భద్రతకు ముప్పు పెరిగిపోతోంది. గగనతలంలో ఎగిరే డ్రోన్లను ఉపయోగించి టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి ముప్పును తిప్పికొట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ఈగల్ స్క్వాడ్ ను వినియోగించనున్నారు. విదేశాల్లో మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోని పోలీసులు ఈ గరుడ దళాన్ని వినియోగించడం లేదు. ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసేందుకు 2020లోనే హోంశాఖ చర్యలు చేపట్టింది. గత 3 ఏళ్లుగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేగలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. నల్లమల సహా ఇతర అటవీ ప్రాంతాల్లో జీవించే మేలు రకం డేగలను చిన్నతనంలోనే అకాడమీకి తరలించారు. వాటికి అనువైన వాతావరణంలో పెంచారు. అందుకు అనుగుణంగానే డేగలకు శిక్షణ ఇస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో నిఘా నేత్రం కీలకంగా ఉండగా ఇప్పుడు డేగ నేత్రం కూడా భాగం కానుంది. అనుమతులు లేకుండా ఎగిరే డ్రోన్లను పసిగట్టి ధ్వంసం చేయడమే వీటి పని. అంతేకాదు మరెన్నో రకాల సేవలు అందిస్తూ పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషించనున్నాయి. డేగలకు చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఈగల్ స్క్వాడ్ కోసం 2 పోలీస్ అధికారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. కోల్కతా, రాజస్థాన్లకు చెందిన స్పెషల్ ఇన్స్పెక్టర్లతో ఇన్స్ట్రక్టర్స్ తో డేగలకు శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం 4 ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. డ్రోన్లను గుర్తించి నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంలో వీటికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. పోలీస్ జాగిలాలు, పోలీసులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా ట్రైనింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని A4 గా చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇదివరకే 3 కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో 7 FIR నమోదు చేశారు. A6, A8 గా ఉన్న 2 అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4 అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంటలకు తెగుళ్లు సోకి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తే పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెగులుతో కూడా మిర్చి రైతులు తీవ్ర నష్టాన్ని చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వారు మిర్చి తోటలో మనము ఇక్కడ 100 ఎకరాల్లో కూడా మిర్చిని అయితే రైతులు సాగు చేశారు. అయితే ఒక పక్కనేమో తెగులు కారణంగా పంటలు ఎదగకపోవడం, మరో పక్కనేమో పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మిర్చి రైతులు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి కాక, ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్ని ఎకరాలలో
మీరు ఏసీలో ఏం జరుగుతుంది అసలు? మొత్తం పరిస్థితి చూసేటట్లేదు. పురుగు, అద్దె పురుగు, ఆ పురుగు, ఈ పురుగు అన్ని తీర నల్లి అన్ని తీరున్నది. మనం ఏ మందులు కొట్టడానికి కవర్ అయ్యే పరిస్థితి లేదు. మరి అంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకొని ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము, నిజంగా కూడా రైతులకు వాళ్ళు సూచనలు సలహాలు చేయాలి, ఇక్కడికి వచ్చి విజిటింగ్ అంటే చూడాలి కూడా. ఏంది అసలు మీరు అగ్రికల్చర్ వాళ్ళు చూసిండ్రు, వాళ్ళు కూడా కొన్ని మందులు ఇచ్చింది, కానీ ఆ మందులతో కూడా సెట్ కాలే. అది కూడా కొట్టినాం మేము. ఇక సప్లై కొనుక్కున్నప్పుడు ఏ మందులు కొడతలేము, ఏం చేస్తలేము. ఇది సంగతి. అంటే ఏమనుకుంటాను మరి, నిజంగా కూడా ఒక పక్కనేమో గిట్టుబాటు ధర లేదు మిర్చికి, ఇంత కష్టపడి మీరు పండించినా కూడా అమ్ముకోవడానికి మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏదైతే మార్కెట్ యార్డ్స్ లేవు. మీరు వెళ్తే వరంగల్ వెళ్ళాలి, లేకపోతే నాగపూర్ వెళ్ళాలి. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకున్నా ధర అయితే లేదు, ఖచ్చితంగా ధర లేదు. అది గుంట పోతాం కానీ ఇక్కడ కాయ లేదు, అక్కడ ధర లేదు. రెండు తీర్ల ఇబ్బందులు ఉన్నాం మేము. పరిస్థితి ఘోరంగా ఉన్నది మాకైతే. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల వేసి లేని పరిస్థితి? మా పరిస్థితి పంట అయితే లేదు, మిడుకుతానం కంతే బిడ్డ. ఇక పంట లేదా ఏం రైతు మీదకి ఎక్కుతాడు. మరి ఏంది ఇప్పుడు మీరు నిజంగా కూడా డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఈ అప్పులోడు ఊకుంటాడా? అప్పులోడు అడుగుతలేడా? అప్పులోళ్ళు ఎందుకు ఊకుంటారు బిడ్డ? ఇచ్చేటోళ్ళు ఎందుకు ఊకుంటారు? అందరూ అడుగుతాను. ఇక మా పరిస్థితికి ఇట్లున్నది. ఇక దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మరొక మహిళా రైతున్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది అసలు పరిస్థితి? మీరు ఎన్ని ఎకరాలు వేసినారు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? మేము 2 ఎకరాలు వేసినాం. మాకైతే ఏమి మన పంట అయితే లేదు, నష్టపోయినాం. ఇప్పుడైతే పంట అయితే ఏం లేదు. అందులో అక్కడి పోయినా ధర లేదు. ఇటు వరంగల్ పోయినాం, నాగపూర్ పోయినాం, ఎక్కడి పోయినా ఏం లేదు. ఇప్పుడు మేము నష్టం అయితే నష్టపోయినాం. మాకు అదే ఇప్పుడు మిర్చిలు అయితే ఏం లాభం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి అని మాకు పరిస్థితి మాకు బాగలేదు. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎట్లా ఉన్నది? మాకు 2 ఎకరాలు వేసినాం. ఇప్పుడు 2 ఎకరాలకు 10 క్వింటాలు వెళ్తే మాకేం వెళ్ళినట్టు. మా పెట్టుబడికే ఇప్పుడు లేదా. మేమేం ఇప్పుడు జీవితాంతం అంతా మేము ఇప్పుడు బాధపడు. దీనికి సంబంధించి మన దగ్గర మరొక మిర్చి రైతున్న బ్రదర్, చెప్పండి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నిజంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు చూసిళ్ళు, కానీ ఎక్కడ కూడా గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటున్నారు. ఎన్ని ఎకరాల మీరు మిర్చి వేసిండ్రు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 2 ఎకరాలు వేసినాం. ఇటు వరంగల్ పోదామంటే ఇక్కడ అంత తికమక చేసుడు, ఇక్కడ కూడా ఏమంత రేటు సరైన పెట్టు లేదు. ప్రభుత్వం మనకు సరైన రేటు గిట్టుబాటు ధర కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మిర్చి సాగు చేస్తారు, పండిన తర్వాత ఎక్కడ అమ్ముతున్నారు? వరంగల్ పోదాం, ఇక తప్పితే నాగపూర్. ఇక వరంగల్ అంటే ఇక ఆడ మొత్తం డౌన్ చేసిండు. 8,000, 6,000, 7,000, 9,000 ఒక కొడుకు పెడతాను, ఇంకో కొడుకు పెడతలేరు. ఇక నాగపూర్ పోదామంటే అక్కడ కిరాయిలు ఎక్కువ. అక్కడ పోతే పెద్ద ఇక మాకు తెలియదు, ఆ భాష రాదు. అక్కడ పోయి అమ్ముకో పరిస్థితి మాకు లేదు. మా దగ్గర ఒక ఇట్లా మిర్చి ఆడు పెడితే మాకు కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది. రైట్, ఇదైతే రైతులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే చీడపీడల ఏదైతే వాటి కారణంగా కూడా అనేక నష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా కూడా మిర్చి సాగు చేసినా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా ఇవాళ అప్పులు తెచ్చి సాగు చేస్తే పెట్టుబడి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏనైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకునే విధంగా కూడా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అదేవిధంగా కూడా నష్టాన్ని చవిచూసినటువంటి రైతులను కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా కొనసాగనున్నాయి. 5వ సెషన్లో 9వ రోజు కొనసాగనున్న శాసనసభ సమావేశం బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వివిధ శాఖల పద్దుపై చర్చించనున్నారు. విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్దుపై చర్చించనున్నారు. రోడ్ల రవాణా శాఖ పద్దుపై చర్చిస్తారు. ఎక్సైజ్, అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పద్దుపై శాసనసభలో చర్చ జరగనుంది. అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, ఎండోమెంట్ పద్దుపై చర్చించనున్నారు. సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ పై భట్టి విక్రమార్క వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇక బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఒక్కొక్కరుగా హైకోర్టు మెట్లెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. నేడైతే విష్ణుప్రియ క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి విష్ణుప్రియను పోలీసులు మొదటిసారి విచారణ చేశారు. దాదాపు 10 గంటల పాటు విచారణను చేశారు. అయితే ఈ విచారణ అనంతరం మరొకసారి అంటే ఇవాళ మరొకసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు కాకుండా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించి తన మీద నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆమె మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అనేది మరికొద్ది సేపట్లో విచారణకు రాబోతోంది. మరి ఇవాళే పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు రెండోసారి హాజరు కావాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో అసలు ఇవాళ విచారణకు హాజరవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇలా ఉంటే మరోవైపు విష్ణుప్రియతో పాటు మరొక ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి కూడా ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఆమె విచారణకు హాజరవుతుందా లేదా అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వరుసగా దాదాపు 24 మంది మీద కేసులు నమోదవగా ఇందులో 5గురు విచారణకు హాజరయ్యారు. అయితే మొదటిసారి విష్ణుప్రియ విచారణకు హాజరై ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. గతంలోనే మొదటగా ఈ నమోదైనటువంటి కేసులకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొదటిగా నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి తన మీద నమోదైనటువంటి పిటిషన్లకు సంబంధించి తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలి అంటూ ఆమె హైకోర్టును కోరినటువంటి సందర్భంలో హైకోర్టు ఆమెను అరెస్ట్ చేయకూడదు కానీ విచారణ చేయొచ్చు అన్నటువంటి విషయం తెలియజేసిన తర్వాత ఆమె నిన్న విచారణకు హాజరైంది. విచారణకు హాజరైన తర్వాత దాదాపు 3 గంటల పాటు విచారణ అనంతరం ఆమెను మరొకసారి తాము ఎప్పుడైతే విచారణకు రావని తెలియజేస్తామో అప్పుడు మరొకసారి విచారణకు రావాలంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఆమె 3 గంటల అనంతరం విచారణను ఎదుర్కొని ఆ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి జరిగింది. మరి ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ సైతం హైకోర్టును ఆశ్రయించింది కాబట్టి ఆ హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రత్నకుమార్, మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, సో మెట్రో ట్రైన్ లో కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యాడ్స్ వేశారు కదా, మరి వాటి సంగతి ఏంది? మరి వాటి మీద చర్యలు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు కదా, సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికే ఎక్కడెక్కడైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటన్నిటి చోట్ల కూడా వీటిని పూర్తిగా నిషేధం విధించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మెట్రోలో ఎక్కడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించినటువంటి యాడ్స్ కనిపిస్తున్నాయో వాటిని ఇమ్మీడియట్ గా తీసివేయాలి అనేటువంటి యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్ గా వాటన్నిటిని కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ మెట్రో రైలు ఎండి ఇప్పటికే సిబ్బందికి కింది స్థాయి అధికారులకు ఆదేశాలను జారీ చేసిన తర్వాత ప్రస్తుతం
వాటన్నిటిని తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ ప్రమోషన్స్ ను పూర్తిగా అరికడుతున్నామన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది, బెట్టింగ్ యాప్స్ ని ఆడటము, ఆన్లైన్ గేమింగ్ అనేది ఇదంతా నిషేధంగా ఉంది. కాబట్టి దయచేసి సామాన్య ప్రజలందరూ కూడా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ వైపు ఆన్లైన్ స్కిల్ బేస్డ్ నాన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటూ ఆ ఊబిలో పడకుండా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ ఇప్పటికే ఒకవైపున పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైతం అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఉగాదికి కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు బోర్డుల నియామకంపై అధిష్టానంతో చర్చించారు. మంత్రివర్గం, కార్పొరేషన్, పీసీసీ కార్యవర్గ పదవులకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్పాల్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి మంత్రి పదవులు ఆశిస్తుండగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరి మినిస్టర్ బెర్త్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు కేబినెట్ విస్తరణ కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా రాష్ట్ర మంత్రివర్గంలోకి 4 తీసుకునే అవకాశం ఉంది. పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. రెడ్డిలకు 2, బీసీలకు 2, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంఎంటీఎస్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి కోసం 4 బృందాలుగా పోలీసులు గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. నిన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతి ప్రయాణిస్తుండగా ఓ ఆకతాయి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.